పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి దగ్గుతున్నప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్స్రేస్ తీస్తే ఎలాంటి లక్షణాలు బయటపడే అవకాశం ఉందంటారు? దగ్గులో రక్తం పడుతుంది అని అంటే వాళ్ళకి సిమ్టమ్స్ అది వరకు ఇంకా మిగతా సిమ్టమ్స్ అన్నిటిని బట్టి మనం ఎక్స్రేలో ఉండే లక్షణాలని మనం క్రోడీకరించి ఇది ఏ జబ్బు అనేది మనం చెప్పడానికి వీలవుతుంది. అయితే రకరకాల జబ్బుల్లో మనకు దగ్గులో రక్తం రావచ్చు. మామూలుగా బ్రాంకైటిస్ దాంట్లో ఎక్స్రే నార్మల్గా ఉంటుంది. బ్రాంకి ఎక్టేసిస్ దాంట్లో తీగల మాదిరిగా రింగుల మాదిరిగా కనబడుతుంది. కొంతమందిలో యాప్సిస్ లంగ్ యాప్సిస్ అని దాంట్లో ఎయిర్ ఫ్లూయిడ్ లెవెల్ కనబడుతూ ఉంటుంది. లేదా కొంతమందిలో ట్యూమర్ క్యాన్సర్ ట్యూమర్ అది రౌండ్గా ఒపాసిటీ మాదిరిగా ఉంటుందన్నమాట. ఒక్కోసారి 4-5 సెంటీమీటర్లు 8-10 సెంటీమీటర్ల వరకు కూడా పెరిగిపోయే ఛాన్సు. కొంతమందిలో అది క్యాన్సర్ కానీ ట్యూమర్స్ అడినోమా లాంటివి కూడా ఉంటాయి. వాళ్ళల్లో కూడా మనకు కనబడుతుంది. ఏది లేకుండా కొంతమందిలో పల్మనరీ ఇన్ఫార్క్షన్ అని అంటే రక్తనాళాలు మోసుకొని పోయి రక్తపు గడ్డలు కట్టుకొని అక్కడ నుంచి మనకు బ్లడ్ లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అవి కొంచెం ప్యాచ్ మాదిరిగా వెడ్జ్ ప్యాచ్ మాదిరిగా కనబడుతూ ఉంటాయి. కొంతమంది ఇలాంటి ఏ లక్షణాలు లేకుండా కొద్దిమంది మందులు వాడుతున్న వాళ్ళల్లో అంటే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న యాంటీకోగులెంట్స్ వాడుతున్న వాళ్ళల్లో కూడా బ్లడ్ లీక్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళలో ఎక్స్రే పూర్తిగా నార్మల్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళు అదివరకు ఉన్న జబ్బు లక్షణాలను బట్టి మందులను బట్టి ఆ ఎక్స్రేలో మనకు వివిధ రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే వీటన్నిటికంటే కూడాను సాధారణంగా దగ్గులో రక్తం వచ్చే జబ్బు ట్యూబర్క్లోసిస్ ఇండియాలో సాధారణంగా కనబడుతూ ఉంది. దీంట్లో ఇన్ఫిల్ట్రేట్స్ అంటే చిన్న స్పాట్స్ నుంచి బ్రాంకైటిక్ చేంజెస్ కానీ బ్రాంకి ఎక్టేటిక్ చేంజెస్ కానీ అలాగే నిమోనియా కానీ లేదా క్యావిటీ కానీ యాస్పర్జిల్లోమా ఇలాగ రకరకాల ప్రజెంటేషన్స్ ఈ ట్యూబర్క్లోసిస్లో ఉంటాయి. ఇవన్నీ కూడాను ఏ దాంట్లో కూడాను అంటే ఏ లక్షణమైనా కూడా రక్తం వచ్చేటట్లుగా చేసే గుణం ఉంటుంది ఈ ట్యూబర్క్లోసిస్లో. డాక్టర్ గారు, మరి ఆయాసం ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్స్రే తీస్తే ఎలాంటి లక్షణాలు బయటపడతాయి అంటారు? ఆయాసం ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ లక్షణాలు ఆయాసం ఒకటే కాకుండా వాళ్ళకు గుండె దడ లాంటిది ఏమైనా ఉందా, బ్లడ్ ప్రెషరు డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఏజ్ ఇలాంటివన్నీ కూడాను వాళ్ళకి ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్నాయా, వీటన్నిటిని బట్టి మనం మళ్ళీ ఎక్స్రేని మనం రీడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు గుండెకు సంబంధించిన జబ్బు ఉంటే గుండె సైజు మారుతూ ఉంటుంది, బాగా వెడల్పుగా మారటం, వాటి షేపులు మారుతూ ఉంటుంది, రక్తనాళాలు బాగా ప్రామినెంట్గా కనబడుతూ ఉంటాయి. పల్మనరీ ఎడిమా అనేది కొంతమందిలో వస్తూ ఉంటుంది హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతున్నప్పుడు. లేదా కొంతమందిలో అనీమియా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఆయాసం ఉంటుంది, గుండె సైజు బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో కొంతమందిలోనేమో అలర్జీ ఆస్తమా బ్రాంకైటిస్ ఉండే వాళ్ళకి ఆయాసం బాగా ఉంటుంది, లక్షణాలు చాలా సివియర్గా ఉంటాయి కానీ ఎక్స్రే నార్మల్గానే ఉండొచ్చు. కొంతమందిలో అలర్జిక్ బ్రాంకోపల్మనరీ యాస్పర్జిల్లోసిస్ అనే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట ఈ ఆస్తమా ఉండే వాళ్ళల్లో వస్తుంది. వాళ్ళలో వైట్ ప్యాచెస్ అది ఓ ప్లేస్ నుంచి ప్లేస్ మారుతూ ఉన్నట్లుగా కూడా కనబడుతుంటుంది అనమాట. ప్రతిసారి తీసిన ఎక్స్రేలో అది వరకు ఉన్న ప్యాచ్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. చిన్న చిన్న ఇన్ఫిల్ట్రేట్స్ కూడా కనబడతాయి. సో ఇలాగా మనకు ఆయాసాన్ని బట్టి మనకు లోపల ఉండే జబ్బు కూడా వాళ్ళ లక్షణాలను బట్టి ఆ జబ్బు మనం రకరకాలుగా కనబడుతూ ఉంటుందన్నమాట. జబ్బు ఏమై ఉండొచ్చు అనేది వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనకు ఎక్స్రే లక్షణాలను బట్టి మనం గుర్తించాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మరి కిడ్నీలో రాళ్ళు కనబడిన మాదిరిగానే ఎక్స్రేస్ తీసినప్పుడు ఊపిరితిత్తులో కూడా రాళ్ళు కనిపిస్తాయి అంటారా? అయితే రాళ్ళు అనేది మనకు కిడ్నీలో మనం అందరం కూడా సాధారణంగా వింటున్న మాటే. రాళ్ళు అనగానే అది కిడ్నీలో రాళ్ళు లేదా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఇలాంటివి మనకు అందరికి తెలిసిందే. కాకపోతే ఊపిరితిత్తుల్లో కూడాను రాళ్ళు వస్తాయి కానీ అది అంత ప్రాచుర్యంలో లేదు. కాకపోతే అది అంత జబ్బు కాదు, అదొక డేంజరు సిమ్టము చేయదు. చాలామందిలో ఏంటంటే కొంతమందిలో ఈ కాల్షియం అనేది రక్తంలో బాగా పెరిగిపోయిన వాళ్ళల్లో బాడీ అన్ని ప్లేసుల్లో కూడాను కాల్షియం డిపాజిట్స్ అనేవి ఉంటాయి. ఊపిరితిత్తుల్లో కూడా కొంతమందిలో కనబడతాయి అన్నమాట. అలాగే కొన్ని జబ్బులు ట్యూబర్క్లోసిస్ లేదా నిమోనియా కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అవి మానిపోతున్న టైంలో కూడా వాటిలో కాల్షియం డిపాజిట్స్ వస్తాయి. సో చిన్నప్పుడు కొంతమంది టీబీ జబ్బు గ్లాండ్స్లో వచ్చినప్పుడు కానీ లేదా పారెంకైమాలో వచ్చినప్పుడు కానీ అవి మానిపోయిన తర్వాత వైట్ స్పాట్స్ పడటం, లేదా కొంతమందిలో ఛాతిలో నీరు చేరిపోయి అది పూర్తిగా తీయని పక్షాన అది అట్లాగే ఉండిపోయి బాగా మాని దాంట్లో కాల్షియం డిపాజిట్స్ చేరటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది యాస్బెస్టాస్లో పనిచేసే వాళ్ళల్లో కూడాను కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్స్రేలు తీసినప్పుడు కొన్ని ఈ రాళ్ల మాదిరిగా కనబడే ఒపేక్ లీజన్స్ కనబడటం మామూలే.
కాకపోతే ఇవి సాధారణంగా జబ్బు తగ్గిపోయినప్పుడు వచ్చే లక్షణాలు కాబట్టి వాటితో చాలామందిలో ఎలాంటి జబ్బు ఉండదు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. రేర్గా మాత్రం కొంతమందిలో ఆ రాళ్ళు ఈ శ్వాసనాళాలని బాగా పొడుచుకొని అది రక్తం వచ్చేటట్లుగా చేస్తుందన్నమాట. బ్రాంకోలిత్ అంటారు. సో ఇలాంటి రేర్ కండిషన్స్లోనే బ్లడ్ రావటం, దాన్ని అట్లాంటి సందర్భాల్లోనే మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. కాకపోతే సాధారణంగా అదివరకు ఏదైనా జబ్బు ఉండి అది మానిపోయిన తర్వాత దీర్ఘకాలికంగా అది వాటిలో కాల్షియం అనేది డిపాజిట్స్ జరుగుతూ ఉంటుంది. అది మానిపోయిన జబ్బుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎక్స్రేస్ తీసుకోవచ్చా? ఈ విషయాల గురించి తెలుసుకునే ముందు పల్మనాలజీ కార్యక్రమంలో మరో చిన్న విరామం.